మహాభారతం మానవులకు తెలిసిన ఇతిహాసాలలో అత్యంత ఆకర్షణీయమైనది. 5000 సంవత్సరాల కంటే పాతది మరియు ఫ్రేమ్ టేల్స్ శైలిలో చెప్పబడింది. అంటే కథలో మహాభారత కథ ముగింపు ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అది కలియుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. మరియు ఉన్నతమైన ఆలోచనలు కూలిపోయిన కాలం ప్రారంభమై మనిషి సత్కార్యాలు, నైతికత మరియు సద్గుణాల పూర్తిస్థాయి వినాశన దిశగా సాగుతున్న సమయం. ఈ కథను చెప్పడం నాకు 3 కారణాల వల్ల ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినది. ఈ కథ ధర్మానికి సంబంధించిన ఒక విశ్వకోశం. అంటే ఈ కథను అధ్యయనం చేసేవారు విలువలతో నిండిన జీవితాన్ని గడపడానికి అవసరమైన ప్రవర్తనా నియమాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. మహాభారతం చాలా వివరంగా చదవదగినది అయినప్పటికీ అర్థం చేసుకోవడానికి చాలా సులభమైన ఆధునిక వర్షన్లు చాలా ఉన్నాయి. అయినప్పటికీ చాలామంది ఈ గొప్ప ఇతిహాసాన్ని మర్చిపోయారు లేదా తరువాతి తరానికి దీన్ని చదవడానికి సమయం లేదున్నాడు. మహాభారతాన్ని భగవాన్ వ్యాసుడు రూపొందించాడు. బ్రహ్మదేవుడి సలహా కోరాను. అవును వ్యాస, నేను ఈ పనికి సహాయం చేస్తాను. ధన్యవాదాలు ప్రభు. మహాభారతంలో 1,00,000కు పైగా శ్లోకాలు లేదా 2 పద్య పంక్తులు మరియు మొత్తం 2 మిలియన్ల పదాలున్నాయి. పుస్తకాలన్నీ కలిపి దాదాపు 3 లార్డ్ ఆఫ్ ది రింగ్ పుస్తకాలు కలిపి దాదాపు 5 లక్షల పదాలు. సందర్భోచితంగా చెప్పాలంటే నేడు మనం చదివే సాధారణ నవలలు మరియు కల్పిత రచనల్లో దాదాపు 20 మత్తాయి 40,000 పదాలుంటాయి. అటిలో ఏవీ కోరు పరిమాణమా మహాభారతం పరిమాణం వల్ల 4వ వంతు ఉత్తరమే. హ్యారీ పాటర్ యొక్క 7 పుస్తకాలన్నీ కలిపి దాదాపు 10 లక్షల పదాలు మరియు 3 లార్డ్ ఆఫ్ ది రింగ్స్ పుస్తకాలు కలిపి దాదాపు 5 లక్షల పదాలు. వాటిలో ఏవీ మహాభారతానికి దగ్గరగా లేవు. రామాయణం కూడా మహాభారతం పరిమాణంలో 4వ వంతు మాత్రమే. క్లుప్తంగా చెప్పాలంటే మహాభారత కథల మనిషికి సాధారణంగా జరిగే రోజువారీ వివాదాలు సంగ్రహిస్తుంది. పాండవులు మరియు కౌరవుల మధ్య శత్రుత్వం విధ్వంసకర యుద్ధంగా ముగిసింది. ఇది గృహ వివాదంగా ప్రారంభమైంది. ఇది జీవితం మరియు ఆస్తి వినాశనానికి దారితీసింది. కానీ లోతుగా చూస్తే యుద్ధం అసూయ మరియు అన్యాయం వంటి భావాలపై జరిగిందని చూడటం సులభం. దీనిని ఏ సమయంలోనైనా పరిష్కరించవచ్చు. మనం మన జీవితాంతం అడ్డదారిలో ఎదురవుతాయి. మన తెలివితేటలు తరచుగా ఒక ఆలోచనను అనుసరించమని చెబుతాయి, కానీ అది మనం అనుకున్నంత ముఖ్యమైనది కాదని తరువాత గ్రహిస్తాయి. ఆస్తి, గుర్తింపు, కీర్తి, అధికారం మరియు డబ్బు కోసం పోరాడటం సహజ భావాలు. మనం వాటిపై చర్య తీసుకోవాలని ఎంచుకున్నప్పుడు మనం అలా చేయడం నిర్మాణాత్మకమైనది. మానసిక స్థితితోనా లేదా విధ్వంసక మానసిక స్థితితోనా అని ప్రశ్నించుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న. మనం కోపం, అసూయ మరియు గర్వాన్ని అనుభవిస్తే ఆ భావన విధ్వంసకరమని నిశ్చయించుకోండి. ఫలితం కూడా విధ్వంసమేనని నిశ్చయించుకోండి.